హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో ముల్లంగి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, మనం ఫుల్ ఆ రైస్ మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేయొచ్చు. మనకి ఇంట్లో ఎప్పుడైనా సరే పచ్చళ్ళు ఉంటే ఒక కర్రీ ఉన్నతో సమానమే. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చినా కూడా మనకి పచ్చడి కానీ అందుబాటులో ఉంటే హ్యాపీగా రైస్ పెట్టుకొని తినేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లో వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ సింబల్ని కూడా కొట్టేయండి. చూస్తున్నారు కదా, ముందుగా అయితే నేనైతే ఒక 4 ముల్లంగి తీసుకొని వాటికి నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది, అందుకనేసి. ఆ తర్వాత ఎండుమిర్చి, చిన్న ఒక ముక్క అల్లం, ఒక 4 రెబ్బలు వెల్లుల్లి, అలానే ఒక చిన్న సైజు ఆనియన్, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఆవాలు, అలానే ధనియాలు. ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముల్లంగి ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే ముల్లంగిలో నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ముల్లంగి బాగా ఉడుకుతుంది. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, అలానే పసుపు కూడా వేయాలి. మనకి త్వరగా ఉడికిపోతుంది. కారం మీ ఇష్టం వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి అయితే అసలు వేయకూడదు, ఎండుమిర్చి దీనికి సెట్ అవుతుంది. అలానే కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆనియన్ కూడా వేసేసి మూత పెట్టించుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ పచ్చడిని బాగా మనం వేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలా చేస్తే. ఆల్రెడీ మనం ముల్లంగిని వేయించుకొని ఉన్నాం కాబట్టి, ఉడికించుకొని ఉన్నాం కాబట్టి పచ్చివాసన అనేది కూడా పోతుంది. సో తొందరగానే ఇది కూడా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేసిందో. మనకైతే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే ముల్లంగి అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పచ్చడిని అయితే అంత బాగా తింటారు. అంత బాగుంటుంది పచ్చడి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకి అయితే మెయిన్ అండి. అసలు చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేసినందుకు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.